సో ఈ క్వశ్చన్ ఎంతమంది అయితే వాచ్ చేస్తున్నారో, మరి దైవదాసులు చెప్పిన ప్రతి మాటను మీరు నోట్ చేసుకోండి. మీకు కుదిరితే ఒక పెన్ అండ్ పేపర్ ఉంటే తప్పకుండా ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. చాలామంది కూడా అడుగుతున్నారు, యవ్వన కాలంలో తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాగా తనకి తాను బౌండరీస్ని సెట్ చేసుకోవాలి. ఓకే, ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాదాపు చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉండేటువంటి ప్రాబ్లం ఇది. యవ్వనస్తులు తమకంటూ తమ బౌండరీస్ నిర్మించుకుంటున్నారు, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిర్మించుకుంటా ఉన్నారు. అయితే యవ్వన ప్రాయములో పరిశుద్ధంగా జీవిస్తే దాని ఫలితం చాలా ఎక్కువ అండి, దాని ఆశీర్వాదం చాలా ఎక్కువ. బైబిల్లో చూస్తే యోసేపు ఎంత హెచ్చించబడ్డాడు. తనది కాని దేశములో ఆయన ఒక ప్రధానమంత్రి అయ్యాడంటే యవ్వన ప్రాయంలో ఎంతగా తనను తాను కాపాడుకున్నాడు. బైబిల్లో ఒక పాట ఉంది కదా, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును కనుక వాడు పాపం చేయడు. ఆ టీచింగ్ యవ్వనస్తులకు ఇవ్వాలి మొట్టమొదట. టు బి వెరీ ఫ్రాంక్, చిన్నతనం నుంచి వాళ్ళకి ఇవ్వాలి. చిన్నతనంలో నా యొక్క సండే స్కూల్ టీచర్స్ నాకు గుర్తులేరండి యాక్చువల్గా, ఎందుకో తెలియదు నాకు. అయితే మా నాన్న నాకు టీచర్ అని చెప్తాను నేను. అంటే నాకు చిన్నతనంలో నేర్పింది మా తండ్రి, అంటే ఈ బైబిల్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, నా యొక్క పరిచర్యలో మా తండ్రి యొక్క కంట్రిబ్యూషన్ ఉంది, లేదా ఆ మాట అనకూడదు ఇన్వెస్ట్మెంట్ అందామా ఉంది, అంటే దాని ద్వారా నేను సేవ చేస్తూ ఉంటున్నాను. అలాగా ప్రతి తల్లి ప్రతి తండ్రి చిన్నతనం నుంచి వాళ్ళకి నేర్పించాలి. ఎలా 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 అనేది నేర్పిస్తూ పోవాలి. ఎలా ప్రార్థించాలి, ఎట్లా పబ్లిక్లో ఉండాలి. ఒకసారి అమెరికాలో స్కూల్స్ అంటే మై గాడ్ అసలు ఇంకా ఊహించలేం. అఫ్కోర్స్ ఇండియాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. అమెరికాలో స్కూల్స్ అంటే ఇంకా అక్కడ టీచ్ చేసేది ఇంకా వేరొక ఆత్మ, ఎక్కువ నేను మాట్లాడకూడదు. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంటే హోమ్ స్కూల్స్ అని ఉంటాయి అమెరికాలో. ఇంట్లోనే చదివించుకుంటే పరీక్ష పెడతారు, పాస్ చేస్తారు. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ పిల్లలను ఇంటిలోనే చదివిస్తూ ఉంటారు. స్కూల్లో వెళ్ళి ఎక్కడ చెడిపోతారు అంటే మొట్టమొదట తల్లిదండ్రులకు ఆ యాటిట్యూడ్ ఉండాలి. నా పిల్లలు ఒక సినిమా డాన్స్ పాట పాడితే నో యు ఆర్ ఎ ఫెయిల్యూర్ అంతే. అలా కాకుండా ఆ భారం తల్లిదండ్రులకు ఉండాలి. దెన్ పిల్లలకు నేర్పించాలి. తర్వాత పిల్లలు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు చదువు వరకే ఫ్రెండ్షిప్, అదర్ యాక్టివిటీస్ ఆర్ మ్యాటర్స్లో ఫ్రెండ్షిప్ ఉండకూడదు. నేరుగా ఇంటికి వచ్చి దేవునితో తల్లిదండ్రులతో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నారు, పేరు చెప్పను కానీ ఆమె చాలా సక్సెస్ఫుల్ తన లైఫ్లో. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు ఆమె. నేను అడిగాను ఒకసారి, ఏంటి నీ సక్సెస్ అంటే, మా అమ్మ నా ఫ్రెండ్ అన్నారు, నా తల్లి నాకు ఫ్రెండ్, లోకం ఏం చెప్తుందో ముందే నా తల్లి నాకు చెప్పేశారు అన్నారు. సో డెవిల్ ఫీడ్ చేయకుండా తల్లి ఫీడ్ చేసింది. ఆమె చెప్తుంది దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై క్యారెక్టర్ అని చెప్పింది. అలాగే బైబిల్లో ఉంది కదా, దేవుని వాక్యమును హృదయములో భద్రము చేసుకోవాలి. అండ్ ఆ వాక్యము భద్రపరుస్తుంది. తర్వాత ప్రార్థన టైం అనేది భారీగా పెంచాలి. తల్లిదండ్రులు పెంచాలి, పిల్లలు పెంచాలి. అప్పుడే వాళ్ళు కాపాడబడతారు. ఆత్మ ద్వారా నడిపించబడ్డం అనేది జరుగుతుంది. తర్వాత ఏది పాప సంబంధమైనదో దానికి దూరంగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. నీ ఫ్రెండ్స్ ఐడెంటిఫై చేయాలి, ఈ వ్యక్తికి ఇది నచ్చదు, ఈ వ్యక్తికి ఇది సరిపోదు, ఈయన ఉన్నప్పుడు వద్దులేండి. నా యొక్క యవ్వన ప్రాయంలో కూడా ఏదన్నా డర్టీ థింగ్ డిస్కస్ చేస్తారు అంటే నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు వద్దులే ఇతను ఉన్నాడు కదా తర్వాత మాట్లాడదాం అనేవాళ్ళు. అంటే ఫ్రెండ్స్కు కూడా తెలియాలి హూ యు ఆర్, దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. సో ఆ విధంగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటూ ఉంటూ బ్యాడ్ ఫ్రెండ్షిప్కు దూరంగా ఉండాలి, వాళ్ళు షేర్ చేసే బ్యాడ్ థింగ్స్కు దూరంగా ఉండాలి. అండ్ అధికంగా దేవుని బిడ్డలతో, ఏది మంచి దేవుని బిడ్డలు, రక్షించబడిన దేవుని బిడ్డల్లో కూడా చాలా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి. సో ఐ హ్యావ్ టు ఐడెంటిఫై హూ ఈజ్ అ రియల్ బిలీవర్ అండ్ హూ ఈజ్ నాట్ అ రియల్ బిలీవర్. ఆ విధంగా ఐడెంటిఫై చేసుకొని మంచి బిలీవర్స్తో కలిసి ఉండాలి సహవాసం కొరకు. అప్పుడు ఆ హద్దులలో నీవు ఉన్నట్లయితే దేవుడు యవ్వన ప్రాయంలో ఉండే వారిని కాపాడుతాడు.